హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊర్లో మా పంతులు గారు వాళ్ళ వైఫ్ కలిసి సత్యనారాయణ వ్రతం అనేది నోచుకుని వాళ్ళకు సంబంధించిన చుట్టాలు వాళ్ళందరికీ భోజనాలు అయితే పెట్టుకుంటున్నారు. అలాగే ఒక పక్క మేము కూడా మా ఊర్లో అందరం కలిసి కార్తీక మాసం వనభోజనాలు అనేది మేము కూడా ఆ రోజే పెట్టుకుంటున్నాము. ఈ వనభోజనాలు అనేవి మా లేడీస్ చేతుల మీదుగా అయితే జరుగుతుంది. నేను పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడూ కూడా మా ఊర్లో ఇలా ఆడవాళ్ళు చేయడం అయితే చూడలేదు. ఇదే మొదటిసారి. సో, ఇందులో నేను పాల్గొనడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ వనభోజనాలనే కాదు, మా ఊర్లో ఏ దేవుడికి సంబంధించిన ఏ భోజనాలు జరిగినా ఒక్కొక్క ఇంటి పేరు ఉంటుంది కదా! అదే ఇంటి పేరు వేరే వేరేగా ఉంటది కదా! ఆ ఇంటి పేరులో ఒక కుటుంబానికి లేదా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఐటెమ్ అనేది వేసుకుంటూ ఉంటారు. ఇంకా ప్రతి ఇయర్ అలాగే వేసుకుంటూ ఉంటారు. ప్రతి దేవుడి భోజనాలకి కూడా. మేము కూడా అలాగైతే వేసుకున్నాం. మేమైతే మా తోటి కోడళ్ళం అందరం కలిపి పులిహోర అనేది అయితే వేసుకున్నాము. కొంతమంది బూరెలు వేసుకున్నారు, కొంతమంది సాంబార్ పెట్టుకున్నారు, కొంతమంది రైస్ పెట్టుకున్నారు. ఇలా చాలా రకాలైతే వేసుకున్నాం. కొన్ని కుదరకపోతే మా ఊర్లో కొంతమంది అబ్బాయిల మిగిలిన వెరైటీస్ అనేది అయితే పెట్టుకున్నారు. ఐస్ క్రీము, బొబ్బట్టు ఇంకా చాలా రకాలైతే పెట్టుకున్నారు. ఇంక వీడియోలోకొస్తే పంతులు గారైతే మార్నింగే పిలిచి వ్రతం చేసుకుంటున్నాం. సత్యనారాయణ స్వామికి దండ వేయడం కోసమైతే తులసి మాల అయితే కావాలి అని అన్నారు. సో, అది కట్టమన్నారు నన్ను. తులసి పత్రి అనేది మా ఇంట్లోనే అవైలబుల్గా ఉంది. సో, నేనైతే కోసేసి తులసి పత్రి అనేది అయితే కట్టేశాను. కట్టి నెక్స్ట్ శివయ్య అభిషేకం కోసమని ద్రాక్ష పళ్ళు అనేది ఉంటే అవి ద్రాక్ష పళ్ళు జ్యూస్ అనేది తీసి ఒక బాటిల్ అయితే వేసేసాను. వేసిన తర్వాత నేను కూడా ఇంట్లో పూజ అనేది చేసుకుని గుడికి అయితే వెళ్ళాను. గుడికి వెళ్ళి పంతులు గారికి అయితే తులసి మాల అలాగే అభిషేకానికైతే మార్నింగే పొద్దున్నే జ్యూస్ అనేది పంపించేశాను. ఇప్పుడైతే పంతులు గారు వాళ్ళ మిస్సెస్ ఆవిడ పూజ అయితే చేసుకుంటున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం అంట. చాలా బాగా చేసుకున్నారు. నేను కూడా కాసేపు ఉండి వీడియో అయితే తీసి వాళ్ళకి ఏమన్నా కావాలితే అందించేశాను. అందించి వచ్చి ఈరోజు వనభోజనాలు కదా! వనభోజనాలకి సంబంధించి ఈరోజు ఉసిరి చెట్టు దగ్గర అయితే పూజ అయితే చేసుకుంటారు కదా! ఉసిరి చెట్టు దగ్గర అయితే నేనైతే పూజ అనేది చేసేసుకుని నెక్స్ట్ భోజనాల దగ్గర వంటలు అనేది చేస్తున్నారు కదా లేడీస్, అక్కడికైతే వెళ్ళాను. అందరూ అయితే వాళ్ళకి తోచినంతగా హెల్ప్ అయితే చేశారు. నేను కూడా ఏదో కొద్ది గొప్ప చేశాను. మరీ అంత కాదులేండి. నేను తులసి మాల కట్టడం ఇవన్నీ నాకు లేట్ అయిపోయింది. గుడికి వెళ్ళడం ఇవన్నీని. నేను నాకు తెలిసినంతలో పులిహోర అనేది నేను వాళ్ళు కలుపుతుంటే కలిపాను. ఇలా కలిపిన తర్వాత భోజనాలు ఇవన్నీ మళ్ళీ సిద్ధం చేశారు. సిద్ధం చేసిన తర్వాత మేమైతే భోజనాలు వడ్డించాను. అందులో నేనైతే కాసేపు వడ్డించి భోజనం అనేది చేసేసాను. చేసిన తర్వాత లాస్ట్కి ఇవన్నీ అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకుని ఇందులో వాడిన వంట సామాన్లు సరుకులు అవి ఉంటాయి కదా, అవైతే మిగిలితే బియ్యము ఇంకా సరుకులు అవన్నీ పాటైతే పెట్టారు. ఎవరికి తోచినంతలో వాళ్ళైతే పాడుకున్నారు. నేను కూడా పాడుకున్నాను. ఒక పెరుగు బకెట్, రెండు పెరుగు బకెట్లు. దేవుడికి సంబంధించింది కదా, ఏదో ఒకటి పాడుకుందామని పెరుగు బకెట్లు అయితే పాడుకున్నాను. అంతేనండి, ఈరోజు వీడియో అయితే ఇలా ముగిసింది. మా వనభోజనాలు అనేది ఇలా జరిగాయి. చాలా బాగా జరిగాయి. సరేనండి, ఉంటాను. బాయ్.